సో ఎందుకంటే దీస్ ఆర్ one of the important concept, this RBIC as well. Okay, so yeah, now until yesterday's session we have covered pods, deployment, service, ingress కూడా కవర్ చేసేసాం. Okay, so four concepts we have covered, and this is the fifth concept, which is one more important concept at the security level. సో ఇప్పటిదాకా మీరు చూసింది మొత్తం ట్రాఫిక్ లెవెల్, అంటే ఒక క్లస్టర్ ఉంటే ఆ క్లస్టర్ లోపల ట్రాఫిక్ అనేది ఫ్లో అవుతుందని చూసాం ఇప్పటిదాకా. ఓకే, సో లెట్ మీ క్లియర్ ఆల్ దిస్. Let me come freshly for this RBAC concept. Okay, RBAC. అసలు RBAC అంటే ఏంటి? రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. సో దిస్ is a fine grain access limitations which can provide the access limitations using the depends upon the role we are having. Okay, so నిన్నటిదాకా అదే as discussed we have seen only the pods, deployment, services. So ingress, how it is helping to route the traffic and to load balance the everything. So ఈ మొత్తం కూడా we have seen using these four topics for manifestos. And today now we are going to cover the RBIC, which is an important concept for the security. అంటే సింపుల్ టాపిక్ బట్ ఏ కాంప్లికేటెడ్ వన్. అంటే మనకు అర్థమయ్యి ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కరెక్ట్లీ ఇట్ ఈస్ ఫైన్, బట్ ఇఫ్ యూ మేక్ ఎనీ మిస్టేక్ ఇట్ విల్ ఎఫెక్ట్ అట్ ది ఆర్గనైజేషన్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు మనం సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికి తెలుసు. లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక యూ విల్ లూజ్ ఆల్ యువర్ క్రెడిబిలిటీ ఒక్కసారిగా. సో ఇప్పుడు ఒక బయట ఎవరో యూజర్ ఉన్నాడు, ఆ యూజర్కి అంటే యూజర్ ఇన్ ద సెన్స్ ఒక బ్యాంకర్, అంటే ఒక బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఒక నార్మల్ పీపుల్, నార్మల్ హ్యూమన్ అనుకుంటే కనుక బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి వచ్చిన అతనికి మనం సిస్టంలో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు బై మిస్టేక్గా తనకి మనం అప్లికేషన్ ఓపెన్ చేయడానికి కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఉన్న ఫీచర్స్ ఇచ్చేస్తే కనుక ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది అవుతుంది మనకి. అంటే బ్యాంక్ ఎంప్లాయీకి ఎక్స్ట్రాగా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా యూజువల్గా, జస్ట్ టు కంపేర్ టు ది నార్మల్ హ్యూమన్. సో అలాగే మనం ఒక మన అప్లికేషన్కి క్యూబర్నెటిస్ క్లస్టర్కి ఎంతవరకు ఇవ్వాలి యాక్సెస్. సో ఒక డెవాప్స్ అడ్మిన్ అయితే ఎంతవరకు ఇవ్వచ్చు, అదే ఒక లెట్స్ సే వాట్ ఇస్ దట్ డెవలపర్కి అయితే ఎంతవరకు ఇవ్వచ్చు, అదే ఒక క్యూఏ అయితే ఎంతవరకు ఇవ్వచ్చు, అదే ఎక్స్టర్నల్ వాడి నుంచి వచ్చిన యూజర్కి అయితే ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది. సో అలాగా డిపెండ్స్ అపాన్ ది యూజర్ యూ విల్ బి గెటింగ్ ది పర్మిషన్స్. అదే ఎక్స్టర్నల్ యూజర్ అయితే కనుక యూ వాంట్ బి హ్యావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు ది క్లస్టర్ ఎట్ ఆల్. యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్ యూజింగ్ ది డొమైన్ నేమ్, దట్స్ ఇట్. అదే డెవలపర్కి అయితే కనుక యూ కెన్ ప్రొవైడ్ ది యాక్సెస్ అంటిల్ ది వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్. అదే డావ్స్కి అయితే కనుక యూ కెన్ ప్రొవైడ్ అని చెప్పేసి ఇక్కడ దాకా. సో అలాగా డిపెండ్స్ అపాన్ ది సెవరల్ రోల్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది పర్మిషన్స్ టు దమ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ది AWS యాజ్ వెల్. సో AWSలో కూడా IAM అని ఉంటుంది, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అక్కడ కూడా మనం ఎలా చేసాము, ఆ యూజర్కి కావాల్సిన పర్మిషన్స్. సో అక్కడ ఎలా చేసాము, ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ గ్రూప్ బ్రో స్క్రీన్ షేర్ చేసావా? నాకు కనిపించట్లేదు స్క్రీన్ అని. yes I mean the screen is visible. షేరింగ్ లో ఉంది శంకర్. మరి నాదే ఇష్టం అనుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ రీజాయిన్ అయ్యలేకపోతే సో ఐఐఎంలో మనం ఎలా అయితే చూసామో ఒక గ్రూప్కి పర్మిషన్స్ ఇచ్చేసేసి ఆ యూజర్ని తీసుకెళ్ళి గ్రూప్కి యాడ్ చేస్తూ ఉంటాం. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ ద బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కాన్సెప్ట్స్. ఓకే, యూజర్స్, సర్వీస్ అకౌంట్. Okay, so before going ahead with the service account, I will just tell you what is about users. ఓకే, సో ఫస్ట్ మనం మామూలుగా లైక్ ఇప్పుడు ఒక యూజర్కి, అంటే ఇందాక నేను చెప్పినట్టే డెవాప్స్ లోపల మనం కొన్ని ఫ్రెషర్స్, అంటే లైక్ ఫ్రెష్ డెవాప్స్ ఇంజనీర్ వచ్చినప్పుడు వాడికి మనం క్లస్టర్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ క్లస్టర్ యాక్సెస్లో వాడికి నేను జస్ట్ గెట్ లైక్ అంటే గెట్ కానీ లేదంటే లిస్ట్ కమాండ్స్ కానీ, సో ఇంతవరకు నేను వాడికి యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను.
ఇఫ్ యూ డూ ది డిలీట్ పాడ్ కమాండ్ ఇట్ షుడెంట్ రన్. సో అంత ఫైన్ గ్రెయిన్ లెవెల్లో మనం యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు దెన్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అంటే కనుక, సో ఫస్ట్ మనం ఒక రోల్ రాస్తాం. ఆ రోల్లో పర్మిషన్స్ రాస్తాం, వాడికి ఏం పర్మిషన్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్కి ఈ రోల్ని అటాచ్ చేస్తాం, సో దట్ ఆ యూజర్ విల్ గెట్ దీస్ పర్మిషన్స్. సో ఇప్పుడు యూజర్ సుభాష్ అనేవాడు అంటే ఒకడు ఉంటే కనుక ఆ యూజర్ సుభాష్ అనేవాడికి ఈ రోల్స్ అనేవి యాడ్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ కాన్సెప్ట్ కాల్డ్ రోల్ బైండింగ్. సో ఈ రోల్ బైండింగ్ ఏం చేస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ది రోల్ బైండింగ్ we will just write the YAML file saying that kind రోల్ బైండింగ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆ యూజర్ డీటెయిల్స్ ఇస్తాము, ఆ యూజర్ డీటెయిల్స్ కింద ఈ రోల్స్ అటాచ్ చేస్తాము. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫస్ట్ యూజర్, ఆ యూజర్కి ఏం రోల్స్ కావాలి విత్ ది హెల్ప్ ఆఫ్ రోల్. అదే క్లస్టర్ ఫుల్ లెవెల్ క్లస్టర్ అయితే కనుక ఇది క్లస్టర్ రోల్ అని రాస్తాము. అంటే హోల్ అంటే అడ్మిన్ లెవెల్లో వెళ్ళిపోతే కనుక దాని బైండింగ్ కాన్సెప్ట్ని క్లస్టర్ రోల్ బైండింగ్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో there is no confusion in this, just a simple concept, but this will give you the fine grain, అంటే చాలా లో లెవెల్ పర్మిషన్స్ కి కూడా వెళ్తుంది. అంటే లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ డిలీట్, యూ జస్ట్ స్కిప్ ది డిలీట్ ఆప్షన్, యూ జస్ట్ ప్రొవైడ్ ది ఓన్లీ గెట్ అండ్ ఓన్లీ లిస్ట్. ఓకే, వాడికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అంతవరకే ఇస్తున్నాం మనం. వి వోంట్ గివ్, అంటే దట్స్ లైక్ ఏ లీస్ట్ ప్రివిలేజ్. వాడికి ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటామో అంతవరకే ఇస్తున్నాం, వాళ్ళకి ఏదైతే యాక్సెస్ కావాలో అంతవరకు అంతే. బట్ ఐ మీన్ మీరు ఏం ఇవ్వకపోతే కనుక దే విల్ హ్యావ్ ది డిఫాల్ట్ పర్మిషన్స్. మీరు ఏదైనా ఇస్తే కనుక, అంటే డిఫాల్ట్ పర్మిషన్స్ ఇన్ ద సెన్స్ అదే ఒక, అంటే అసలు ఎలాంటి, అంటే ఒక నేమ్ స్పేస్, అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను డెవలపర్స్ అనే నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను. ఆ డెవలపర్స్ అనే నేమ్ స్పేస్లో ఈ డెవలపర్ని యాడ్ చేసేసి వాడికి ఈ రోల్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను నేను. సో అలాగా మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వకపోతే కనుక వాడికి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు యూజువల్గా. ఓకే, బట్ ఎప్పుడైతే క్లస్టర్ అడ్మిన్ ఉంటాడో వాడే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు అందరికీ. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ అబౌట్ ది యూజర్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ సర్వీస్ అకౌంట్. సో యూజర్స్ బాగానే ఉంది, రోల్ బేస్డ్, అంటే ఈ రోల్ ప్రకారం ఏదైతే రోల్ ఉంటుందో ఆ రోల్ ప్రకారం అంటే ఈ రోల్లోనే మనం డిఫైన్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రోల్ ప్రకారం వీఆర్ అసైనింగ్ టు ది యూజర్స్ యూజింగ్ ది రోల్ బైండింగ్ కాన్సెప్ట్. అదే క్లస్టర్ రోల్ అయితే కనుక క్లస్టర్ బైండింగ్ కాన్సెప్ట్ ఉపయోగించేసి వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, దట్ ఈస్ ఫైన్, ఆల్ గుడ్. సో సర్వీస్ అకౌంట్ ఎందుకు? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక పాడ్ ఉంది, ఒక పాడ్కి ఇంకొక పాడ్తో వెళ్ళి మాట్లాడాలి. ఓకే, సో యూజువల్గా అన్నిటికీ అన్ని పాడ్స్ యాక్సెసిబుల్గా ఉండవు. ఓకే, సో ఐ మీన్ సో మనం కొన్ని పాడ్స్, ఇప్పుడు CI/CD పైప్ లైన్లో ఒక పాడ్ ఉంది, అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ పాడే ఉంది. సో దట్ షుడ్ హ్యావ్ ది క్యాపబిలిటీ టు రీచ్ అవుట్ టు ఎనీ అప్లికేషన్. సో దాని రిలేటెడ్ కావాల్సిన రోల్స్ అన్ని మనం అటాచ్ చేస్తాము. ఓకే, సో హియర్ సర్వీస్ అకౌంట్ విల్ ప్రొవైడ్ ది దోస్ పర్మిషన్స్. ఓకే, సో ఇప్పుడు సర్వీస్ అకౌంట్ ఎలా ఉంటుందంటే, సో సర్వీస్ అకౌంట్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అకౌంట్లో మనం విల్ ప్రొవైడ్ ది రిక్వైర్డ్ పర్మిషన్స్ టు దట్ పాడ్. సో దట్ మన పర్మిషన్స్ అటాచ్ చేయడం వల్ల ఆ లోడ్ బ్యాలెన్సర్ కెన్ గో అండ్ స్పీక్ విత్ ఎనీ అదర్ పాడ్. అంటే మీరు ఆ పర్మిషన్స్ ఇవ్వకపోతే కనుక ఇట్ వాంట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది పాడ్స్. ఓకే, సో ఇక్కడ అంటే మరి ఇప్పుడు ఇది రోల్ ఎలా అటాచ్ చేస్తున్నామో, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ యూజర్స్ తీసుకుని ఇక్కడ రోల్స్ తీసుకున్నాం. సేమ్ ఇలాగే ఇక్కడ సర్వీస్ అకౌంట్స్, సో సర్వీస్ అకౌంట్లో ఏమేం పాడ్స్ ఉన్నాయి, సో దానికి ఏమేమి రోల్స్ కావాలి. అగైన్ యూజింగ్ ది రోల్ బైండింగ్ కాన్సెప్ట్ వీ విల్ అటాచ్ దీస్ రోల్స్ టు దిస్ సర్వీస్ అకౌంట్. సో ఇక్కడ ఎలా అయితే యూజర్కి అటాచ్ చేస్తున్నామో ఇక్కడ ఈ రోల్స్ అనేది ఈ సర్వీస్ అకౌంట్కి అటాచ్ చేస్తాము. ఓకే, లెట్ మీ కమ్ అప్ వన్స్ అగైన్. సో we have broadly classified into two topics, users, సర్వీస్ అకౌంట్. సో సింపుల్గా మనం ఒక రోల్స్ రాస్తాము. సో రోల్ బైండింగ్ ఉంటుంది. వాట్ ఈస్ రోల్ బైండింగ్ అంటే, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు ట్యాగ్ దీస్ రోల్స్ టు ఏ యూజర్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాకపోతే వీఆర్ గోయింగ్ టు డూ ది లీస్ట్ ప్రివిలేజ్ ఫైన్ గ్రైనింగ్.
using these roles. Okay, so similarగా in this we are utilizing the developer or అంటే అవుట్ సైడ్ వరల్డ్, అంటే ఒక యూజర్ అనుకోవచ్చు, అంటే ఒక హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీ అనుకోవచ్చు. బట్ ఇది లైక్ పాడ్స్ రిలేటెడ్ యాక్టివిటీ. ఐ మీన్ హ్యూమన్స్ ఆర్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇక్కడ సర్వీస్ అకౌంట్ ఉందనుకోండి. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ యూ విల్ బి గెటింగ్ ది పాడ్ డీటెయిల్స్, అంటే ఏ పాడ్కి ఈ రోల్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో హియర్ రోల్ బైండింగ్ అగైన్ సేమ్. సో ఈ రోల్స్ తీసుకెళ్ళిపోయి ఇట్ విల్ గెట్ అటాచ్ టు దిస్ సర్వీస్ అకౌంట్. ఓకే, ఈ సర్వీస్ అకౌంట్కి మనం ఎప్పుడైతే అటాచ్ చేస్తామో దిస్ పాడ్ విల్ గెట్ ఆల్ దీస్ రోల్స్ పర్మిషన్స్. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ రోల్ బైండింగ్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీరు డెమో చూస్తే కనుక యూ విల్ గెట్ ఎ పిక్చర్ వెరీ క్లియర్ ఆన్ దిస్. సో ఐ విల్ అంటే ఇక్కడ మనకి 2 YAML ఫైల్ రాస్తాము, రోల్స్కి ఒక YAML ఫైల్ రాస్తాము, వేర్ వీ విల్ కవర్ ది నెసరీ రోల్స్, అంటే ఏ రోల్స్ కవర్ అవ్వాలనేది చూస్తాము. రోల్ బైండింగ్లో వీ విల్ కవర్ ది యూజర్ యాజ్ వెల్ యాజ్ దిస్ రోల్ నేమ్. ఆ యూజర్కి ఆ రోల్ నేమ్ ట్యాగ్ చేస్తాము. సో దట్ దీస్ బోత్ విల్ గెట్ ఐ మీన్ దిస్ యూజర్ విల్ గెట్ దిస్ రోల్స్ అని చెప్పేసి. దిస్ ఈస్ రోల్ బైండింగ్ కాన్సెప్ట్. ఇది ఒక YAML ఫైల్. ఓకే, సో దెన్ హౌ దీస్ విల్ వర్క్ అనేది లెట్స్ సీ నౌ.